నమస్తే. నేను మీ డాక్టర్ సతీష్ ఐరేసి మాట్లాడుతున్నాను. సో ఇంటర్న్‌షిప్స్‌లో భాగంగా చాలా వీడియోస్ నేను ఆల్రెడీ చేయడం జరుగుతుందండి. సో చాలామంది పిల్లలు అప్లై చేస్తున్నారు. సో ఇట్స్ వెరీ ఫార్చునేట్. చాలామంది నాకు మెసేజ్ పెట్టడం గానీ, యూట్యూబ్‌లో గానీ వాళ్ళు కామెంట్స్‌లో పెడుతున్నారు. సార్ మాకు ఐఐటీ గౌహతి వచ్చింది, లేదా కాన్పూర్ వచ్చింది, లేకపోతే వేరే వేరే కాలేజెస్‌లో మంచి ఇంటర్న్‌షిప్స్ వచ్చినాయి. సో ఈసారి చాలా ఎక్కువ మంది తెలుగు పిల్లలు మీ ద్వారా సమ్మర్ ఇంటర్న్‌షిప్ ప్రోగ్రామ్స్‌కి వెళ్ళే అవకాశాలు వస్తున్నాయని చెప్పి చాలామంది చెప్తున్నారు. డెఫినెట్‌గా ఇట్ ఇస్ ఎ గ్రేట్ న్యూస్. మేబీ ఇనిషియల్‌గా కొంత రెసిస్టెన్స్ వాళ్ళకి అర్థం కాకపోయినా నెమ్మదిగా పేరెంట్స్ కూడా అర్థం చేసుకుని వాటికి సంబంధించిన ఇంటర్న్‌షిప్స్ యొక్క ఇంపార్టెన్స్‌ని అర్థం చేసుకుని వాటిలో కూడా అప్లై చేయడం జరుగుతుంది వాళ్ళు. సో ఇంటర్న్‌షిప్స్‌లో భాగంగా ఈరోజు ఒక ఇంటర్న్‌షిప్‌ని మీకు పరిచయం చేయకపోతున్నాను. డిజిటల్ ఇండియా ఇంటర్న్‌షిప్ స్కీమ్ అంటే మీరు గూగుల్‌కి వెళ్ళినప్పుడు సో డిజిటల్ ఇండియా ఇంటర్న్‌షిప్ స్కీమ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అంటే ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అంటారండి. మినిస్ట్రీ ఆఫ్ ది ఎలక్ట్రానిక్స్ అండ్ ఐటీ, ఎంఈఐటీ వై. సో ఇది జనరల్గా సమ్మర్ ఇంటర్న్‌షిప్‌కి సంబంధించినటువంటి ప్రోగ్రామ్స్‌కి వాళ్ళు ఆఫర్ చేయడం జరుగుతుందండి. సో సెకండ్ ఇయర్ స్టూడెంట్స్, థర్డ్ ఇయర్ స్టూడెంట్స్ కూడా అప్లై చేయొచ్చండి. ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ ఏదైతే ఉందో కొంత రిస్ట్రిక్షన్ వాళ్ళు పెట్టడం జరిగిందండి. సో ఆల్మోస్ట్ అన్ని రకాల స్పెషలైజేషన్స్ కూడా ఇచ్చారండి. సైబర్ సెక్యూరిటీ అండ్ ఫోరెన్సిక్ కానివ్వండి, డేటా అనలిటిక్స్ కానీ, ఏఐ అండ్ మిషన్ లెర్నింగ్, డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, డిజిటల్ ఎకానమీ, క్లౌడ్ కంప్యూటింగ్, బ్లాక్ చైన్ అండ్ వెబ్, పబ్లిక్ పాలసీ, ఎన్విరాన్మెంటల్ సైన్సెస్, క్వాంటమ్ టెక్నాలజీస్ మంచి ఏరియాస్ అండి. సెమీ కండక్టర్స్ అండ్ చిప్ డిజైనింగ్ అండ్ యూఐ యూఎక్స్ డిజైన్. ఇది బేసికల్గా అలాగే ఈవెన్ కంటెంట్ రైటర్ కానివ్వండి, వీడియో ఎడిటర్ కానివ్వండి, గ్రాఫిక్ డిజైనర్, హై పవర్ కంప్యూటింగ్, విఎల్ఎస్ అండ్ ఎంబెడెడ్ సిస్టమ్స్ అంటే చాలా ఉన్నాయండి. ఆల్మోస్ట్ నేను మీకు ఒక 20 వరకు చదివాను నేను ఇప్పుడు. సో దీనిలో ఉన్నప్పటికీ ఎలిజిబిలిటీ క్రైటీరియా వచ్చి బీఏ బీటెక్ కానీ, ఎంఏ ఎంటెక్, ఎంసీఏ కానివ్వండి, ఎంఎస్సీ కానివ్వండి, మొత్తం ఇవన్నీ కూడా అప్లై చేయొచ్చు. ఓన్లీ పబ్లిక్ పాలసీ రిలేటెడ్ కోర్స్ ఏదైతే ఉంటుందో అది మాత్రం రిలేటెడ్ ఎల్ఎల్బి ఉండాలండి. డిజిటల్ ఎకానమీకి మాత్రం బ్యాచిలర్స్ ఇన్ ఎకనామిక్స్ అండ్ స్టాటిస్టిక్స్ అవుతున్నటువంటి విద్యార్థులు ఉండాలి. మిగతా అన్నింటికి కూడా బ్యాచిలర్స్ ఏదైతే ఉందో దానికి ఎలిజిబిలిటీ ఉంటుందండి. ఈ యొక్క అప్లికేషన్ ఓపెన్ అయింది 10th ఏప్రిల్ ఉంటుంది మనకి. అప్లికేషన్ ఆన్లైన్ 29th ఏప్రిల్ వరకు రేపు లాస్ట్ డేట్ అండి మనకి ఇది. సో ఈ అప్లికేషన్ స్క్రూటినీ అది ఉంటుంది. సో సెలక్షన్ 19th మే రిజల్ట్ ఇవ్వడం జరుగుతుందండి. ఆఫర్ వచ్చేటప్పటికి 19th మే కన్ఫర్మేషన్ ఇంటర్న్షిప్ ఉంటుంది. ఇంటర్న్షిప్ స్టార్ట్ అయితే జూన్ అండి. జూలై 2 నెలలు ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్ మనకు ఉంటుందండి. 10th 12th మార్క్ షీట్స్ ఉంటాయండి. ఆల్ సమ్మర్ ప్రోగ్రామ్స్ పెట్టాలి. ఫోటోగ్రాఫ్స్, సిగ్నేచర్స్ అన్నీ ఉంటాయి. మీరు అప్లై చేయవలసినటువంటి వెబ్సైట్ అడ్రస్ ఇంటర్న్ INTERN ఇంటర్న్ డాట్ MEITY డాట్ GOV డాట్ ఇన్. ఇంటర్న్ INTERN డాట్ MEITY డాట్ GOV డాట్ ఇన్. ఇది గవర్నమెంట్ వెబ్సైట్ అండి. వాడు స్కానర్ కూడా ఇచ్చాడు. దాని ద్వారా మీరు చేసుకోవచ్చు. స్టైఫండ్ కూడా ఇవ్వడం జరుగుతుందండి. 2 months అని చెప్పారు కానీ 3 months కూడా ఎక్స్టెండ్ చేసుకోవచ్చు అని చెప్తున్నారు. 10 months రూపీస్ పర్ మంత్ స్టైఫండ్ అండి. న్యూఢిల్లీలో ఉంటుంది. సో ఎనీ అండర్ గ్రాడ్యుయేట్ స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో చేయొచ్చు. ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సంబంధించి డిజిటల్ ఇండియా ఏదైతే ఉంటుందో దానికి సంబంధించినటువంటి ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్ ఇది. ఇది డెఫినెట్గా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా గారి వాళ్ళ ఇంటర్న్షిప్ సర్టిఫికేట్ ప్రోగ్రామ్ ఇవ్వడం జరుగుతుందండి. ఫ్యూచర్లో ఏదైనా జాబ్స్కి అప్లై చేసినప్పుడు కానీ, ఏదైనా హైయర్ స్టడీస్కి అప్లై చేసినప్పుడు అథెంటికేటెడ్ కాబట్టి గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి సంబంధించి కాబట్టి డెఫినెట్గా మీకు ఇది అడ్వాంటేజ్ ఉంటుందండి. అందరు విద్యార్థులు ఎవరైతే ఉంటారో ఆల్రెడీ ఇంటర్న్షిప్స్ ఎవరికైతే రాలేదు, ఎందుకంటే చాలామంది మన వీడియో చేసినప్పటికీ కూడా మాకు అందరికీ ఎక్కువ మంది రావట్లేదు అంటున్నారండి. సో డెఫినెట్గా ఎవరికైతే రాలేదో వాళ్ళందరూ కూడా ఇమీడియట్గా దీన్ని అప్లై చేసుకుని మీ యొక్క హెచ్ఓడీస్ కొంతమంది సంతకం పెట్టాలి కొన్ని ఇంటర్న్షిప్స్కి. ఇంకొక ప్రాబ్లం ఏంటంటే చాలామంది ఇంటర్న్షిప్లు చెప్పినప్పుడు సార్ మీరు అన్నీ చెప్తున్నారు, హెచ్ఓడీస్ మాకు సంతకం పెట్టట్లేదు, సమ్మర్ హాలిడేస్ మాకు లేవు, 10 రోజులే ఉన్నాయి, ఎంసెట్ కాలేజీలో కూడా 10 రోజులు ఇస్తున్నారు ఏంటో బ్యాడ్లకు, హాలిడేస్ తక్కువని చెప్తున్నారు. బట్ మరి అలాంటి ఉన్నప్పుడు అవి నేను చేయలేను. బట్ కొన్ని హెచ్ఓడి సంతకం లేని ఇంటర్న్షిప్స్ కూడా చెప్తున్నానండి. ప్రాబబ్లీ మీకు అలాంటి మీరు అప్లై చేసుకోండి. కొన్ని ఆన్లైన్ ఇంటర్న్షిప్స్ కూడా చెప్తాను. ఇంకొక 10 ఉన్నాయండి. ప్రాబబ్లీ మీరు అవి ఫాలో అవ్వండి. సో ఎవరికైతే రాలేదో మే 10th వరకు లాస్ట్ డేట్ ఉన్నవి, ఇంకొక 10 ఎన్నో ఉన్నాయి. ప్రాబబ్లీ అవి కూడా నేను చేస్తానండి. 30 వరకు కూడా ఫుల్ ఇంటర్న్షిప్ వీడియోస్ నా దాంట్లో రిలీజ్ అవుతాయి. డైలీ 2 వీడియోస్ చెప్పని నేను మీకు పెడతా ఉంటానండి. చూసిన వెంటనే అప్లై చేయండి. టైం తక్కువ ఉంటుంది, డెడ్ లైన్ ముందు ఎక్కువగా రిలీజ్ చేస్తూ ఉంటాను కాబట్టి. సో ఎవరికైనా తెలియకపోతే మిగతా పిల్లలందరికీ కూడా మీ మెసేజ్ దయచేసి పాస్ ఆన్ చేయండి. ఎందుకంటే ఇది చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ కాబట్టి అట్లీస్ట్ మిగతా పిల్లలన్నా కొంత బెనిఫిట్ పొందే అవకాశం ఉంటుంది కాబట్టి మెసేజ్ పాస్ ఆన్ చేయండి. 30 వరకు కూడా చాలా ఇంటర్న్షిప్స్ ఉన్నాయి, కొంచెం అలర్ట్గా ఉండండి. తర్వాత మే 10th వరకు కూడా కొన్ని ఇంటర్న్షిప్స్ ఏవైతే ఉన్నాయో ఇంకొక 10 వీడియోలు నేను చేస్తాను. సో దట్ ప్రాబబ్లీ ఈ సంవత్సరానికి సంబంధించిన సమ్మర్ ఇంటర్న్షిప్స్ అయిపోతే ప్రాబబ్లీ మళ్ళీ ఏదైనా నెక్స్ట్ వింటర్లో మనం ఏం చేయాలి ఏంటనే చెప్తాను. ఇంకా హై స్కూల్ స్టూడెంట్స్కి సంబంధించిన మెడికల్ స్టూడెంట్స్కి జేఈ అడ్వాన్స్డ్ జేఈకి సంబంధించిన వీడియోస్ ఏవైతే ఉన్నాయో దానిలోకి నేను వెళ్ళడానికి ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే ఈసారి ఎందుకో ఇంటర్న్షిప్స్ ఇంజనీరింగ్ చదివే పిల్లలకి చెప్పాలనే ఉద్దేశంతో నేను ఎక్కువగా చెప్తున్నాను. ప్రాబబ్లీ ఫ్యూచర్లో ఐఐటీకి సంబంధించిన టాప్ స్టూడెంట్స్కి సంబంధించిన సపరేట్ సిరీస్ చేద్దాం అనుకుంటున్నాను నేను. ఎందుకంటే హైయర్ స్టడీస్కి వెళ్ళాలని, ఎంటర్ప్రైనర్స్ అవ్వాలన్నా, పిహెచ్డీ అడ్మిషన్స్ రావాలని, ఎలా రావాలి ఏంటని చాలామంది తెలియట్లేదు. ప్రాబబ్లీ అది నేను చేయడానికి ప్రయత్నం చేస్తాను. ఇంటర్న్షిప్స్ ఈసారి చేశాను కాబట్టి ఇంకా నెక్స్ట్ ఇయర్ ఎన్ని చేయను, ఇంకా ఇవే చూసి మీరు ఫాలో అవ్వాలి. థ్యాంక్ యూ.